అందరికీ నమస్తే. రాష్ట్రంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఒక కొత్త రాజకీయ ఒరవడికి లేకపోతే ఒక కొత్త రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ టార్గెట్ 100% బీజేపీని కొట్టగలిగే వారు ఎవరుంటే వాళ్ళతో ఉండడం అనేది వాళ్ళ సాంప్రదాయం. బీజేపీని కొట్టగలిగే వాళ్ళు ఉండాలి. మొన్నటిదాకా ఎలక్షన్స్ ముందు చూస్తే కాంగ్రెస్తో సిపిఐ ఉంది, సిపిఎం లేదు. కానీ ఈ మధ్య కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలు చూసే కన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరికి రూపాయి ఖర్చు కాదు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. సిగ్నల్ టీవీని రిపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను మీ మద్దతు అడుగుతున్నా. మీరు ఆ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, తర్వాత ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక వార్తలోకి పోతే, కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఇద్దరు కలిసి ఎప్పుడూ ఎవరితో కలవలేదు. 2023 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ కాంగ్రెస్తో ఉంది, సిపిఎం విడిగా ఉంది. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాలలో సిపిఐలో ఒక వ్యతిరేక గళం వినిపిస్తుంది. సిపిఎం అయితే డైరెక్ట్గా బీజేపీని ఓడించే పార్టీ ఏది అని వెతికే పనిలో పడింది రాష్ట్రంలో, తెలంగాణలో. కానీ ఈ మధ్య కొన్ని సమావేశాలు, కొన్ని మీటింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ అనుకున్నంత చేయలేకపోయిందనో, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షం వైపు ఉండి ప్రజలతో కొట్లాడడం వాళ్ళకు వెనుతో విన్న విద్య. నిజానికి వీళ్ళంతా మిగతా రాజకీయ పార్టీలు అంతా కూడా అకేషన్లీ కొట్లాడతాయి. అకేషన్లీ అంటే ఎలక్షన్ వస్తే కొట్లాడదాం, లేకపోతే రేపు ఏదైనా ఉందంటే ఈరోజు ఇరుకున పెట్టింది కొట్లాడదాం. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అట్లా కాదబ్బా. కమ్యూనిస్ట్ పార్టీలు సాఫ్సీదా ఉంటాయి. ఇష్యూ ఉందంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి. కానీ ఏమైందో, ఒకసారి అధికార పార్టీలకు సిపిఐ వెళ్ళిపోయింది, తర్వాత సిపిఎం ఎటు కాకుండా ఉంది. అటు ప్రతిపక్షాలతో లేదు, అటు అధికార పార్టీతో లేదు. అవన్నీ చూసిన తర్వాత ఈ మధ్యనే మనం చూస్తున్నాం కదా, సిపిఐకి కొత్త రాష్ట్ర కార్యదర్శిని కూడా తీసుకున్నారు. జాన్ వెస్లీ గారికి ఆల్రెడీ సిపిఐ స్టేట్ సెక్రటరీ కూడా ఇచ్చిండ్రు. అయితే నేను కొన్ని వార్తలు చూసిన తర్వాత నేను వార్త చేస్తున్నా. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఒకసారి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆయన కూటమిలో భాగంగా, కూటమి అంటే అక్కడ కాంగ్రెస్ సిపిఐ కూటమిలో భాగంగా గెలిచినారు. గెలిచిన తర్వాత ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంది, కాంగ్రెస్ కలిసి రాకుంటే ఒంటరిగానే పోటీ అంటున్నారు. కాంగ్రెస్ కలిసి రాకపోతే ఒంటరిగానే పోటీ. ఎక్కడ? లోకల్ బాడీ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ ఎందుకు కలిసి రాదు, ఎందుకు కలిసి వస్తుంది అనే విషయంలో చాలా పొరపచ్చాలనే వాళ్ళకి వీళ్ళకి. ఏంటంటే రెస్పాండ్ అవుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు రెస్పాండ్ అవుతలేరు. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇస్తలేరు. అసెంబ్లీలో కూడా కూనంనేని సాంబశివరావు ఏదో కలిసే ప్రయత్నం చేస్తే కలవలేదు అనేది ఒకటి చర్చ నడుస్తుంది. నిజమా అబద్ధమో కూనంనేని సాంబశివరావు గారు చెప్పాలి. అయితే ఆయన స్టేట్మెంట్ ఏంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి వస్తే ఆ పార్టీతో ముందుకు సాగుతాం, లేదంటే సిపిఐకి బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేస్తాం, కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన బీజేపీ తప్ప కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో సిపిఐ ఉంది. ప్రజాప్రతినిధుల పట్ల మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదు. ఇండియా కూటమిలో పార్టీలన్నింటినీ కలుపుకొని పోయేలా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. కాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చక రంగరాజన్ దాడికి పాల్పడడం బాధాకరమని ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోలేకపోతుంది దేశంలో. ప్లస్ ఇండియా కూటమి అంతా విచ్ఛిన్నమైపోయింది, ఎవరికి వాళ్ళు అయిపోయింది. ఇండియా కూటమి లేదు ఇప్పుడు. ఇంకా ఇండియా లేదు, కూటమి లేదు. INDIA ఎట్లయితే విడివిడిగా ఉన్నదో ఇప్పుడు అంతే విడివిడిగా అన్నీ వెళ్ళిపోయినాయి. ఏకంగా రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్లో పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర ఎవరికి కౌంటర్ తెలుసా? నిన్న మొన్నటి దాకా ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీకి. మమతా బెనర్జీ టార్గెట్గా రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్లాన్ చేసిండ్రు. త్వరలో రూట్ మ్యాప్ వస్తుంది. అంటే ఇంకా ఇండియా కూటమి లేదు, ఇచ్చుకపోయినట్టుగానే మనం భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒంటరి. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ చూసిండ్రు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ ఢిల్లీలో సపరేట్గా పోటీ చేసిండ్రు, విడివిడిగా పోటీ చేసిండ్రు. హర్యానాలో విడివిడిగా పోటీ చేసిండ్రు. ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కమ్యూనిస్టులు కూడా ఏదో ఆలోచన చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ ఉండడం అవసరమా? బీజేపీని కొట్టగలిగే స్థాయిలో కాంగ్రెస్ ఉంటేనే ఉందాం, లేకపోతే వద్దు. కానీ కాంగ్రెస్ బలహీనపడిపోయింది. రాష్ట్రంలో, దేశంలో మొత్తం అట్లాంటి పరిస్థితి ఉంది. కూనంనేని సాంబశివరావు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ కూడా వినండి ఒకసారి మీరు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మేము మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కొద్ది వాయిదా పడినట్లు ఉన్నాయి. ఆ వాయిదా పడినటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం అవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్నగా వాళ్ళ ఎకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్నా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.
రైతులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇది ఇంత మేర తీరుస్తామని చెప్పండి. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, చాలామంది బకాయిలు, ఏది విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వేతన జీవులు వేతనాలు, ఇవన్నీ మీరు ఏం చేయాలి, అవసరం కొద్దిగా అప్లై చేయండి, తప్పదు. చేసి కొద్దిగా ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, ఈ సంవత్సరం ఎంత ఇస్తామని చెప్పండి. చెప్పడం ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది. అసలు ఏమీ ఇవ్వకపోతే వాళ్ళని ఊపిరాడకుండా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ప్రభుత్వానికి మేము చేస్తున్న సూచన. కాంగ్రెస్ ఏ హామీలు అమలు చేయలేదు, జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి ఇబ్బందులు తప్పవు. అంటే కాంగ్రెస్తో పోతే మాకు కూడా ఇబ్బందులు తప్పవు. అవసరమైతే మేము ఇండిపెండెంట్గా అంటే పార్టీగా సిపిఐగా పోటీ చేస్తే బెటర్ ఏమో. బలం ఉన్న దగ్గరనే మేము పోటీ చేస్తే, బలం ఉన్న దగ్గరనే గెలిచే అవకాశం దగ్గర పోటీ చేస్తే బెటర్. లేకపోతే కాంగ్రెస్తో పెట్టుకుంటే వాళ్ళతో పాటు మా పుట్టి కూడా మునుగుతుందేమో అని అర్థం వచ్చే విధంగా కూననేని సాంబశివరావు గారు మాట్లాడేసిండ్రు. ఆయన ఇచ్చిన ఈ మధ్యకాలంలో ఇచ్చిన 2-3 స్టేట్మెంట్స్ వరుసగా ఇట్లాంటి స్టేట్మెంట్సే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతే మునిగిపోతామేమో అన్న ఆలోచనలో సిపిఐ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా సిపిఐఏ ఉన్నది, వాళ్ళతో సిపిఎం లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇక సిపిఎం తమ్మినేని వీరభద్రం గారు అప్పుడు ప్రతిపక్షం వైపు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్తో కలిసి కొన్ని ఉద్యమాలు కూడా చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య బీఆర్ఎస్కు దగ్గర అవుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మొన్న వాళ్ళ సన్ మ్యారేజ్ అనుకుంటా, మ్యారేజ్ ఇన్విటేషన్ కోసం కేటీఆర్ని కలిసిన పోయి కేటీఆర్తో కార్డు ఇచ్చొస్తే 2 నిమిషాల మాట, కానీ దాదాపు ఒక 10-15 నిమిషాల సేపు రాష్ట్ర రాజకీయాల మీద కేటీఆర్తో చర్చలు జరిగినాయి. తర్వాత ఆ పెళ్ళికి కేటీఆర్ అటెండ్ అయ్యాడు. అదే తమ్మినేని వీరభద్రం సీఎంను కలిసినట్టుగా కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఆ పెళ్ళికి పోయినట్టుగా కానీ మనకైతే కనబడలేదు. ఎక్కడ ఓపెన్గా కనబడలేదు, బయటికి రాలే. ఒకవేళ సీఎంను కలిసి ఉంటే ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు బయటకు వచ్చేది, పేపర్లో వార్తలు కూడా రాసేవాళ్ళు. బహుశా అసలు పెళ్ళికి రేవంత్ రెడ్డి పిలవలేదా, లేకపోతే పిలిచినా ఫోటోలు బయటికి రాలేదా? ఒకవేళ పిలిస్తే రేవంత్ రెడ్డి ఎందుకు పోలేదు సిపిఎం వాళ్ళ పెళ్ళికి? అది పర్సనల్ ఇష్యూ కావచ్చు, రాజకీయాలు పర్సనల్ వేరే ఏం కావు. రాజకీయ నాయకులకు అన్నీ మిక్స్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిపిఐ ఏమో గునుగుడు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మీద, సిపిఎం ఏమో దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఈ 2 విషయాలను చూసిన తర్వాత ముందు ఇంకా వాళ్ళు కాంగ్రెస్ నుంచి దూరం కావడం, రాష్ట్రంలో బీజేపీని నిలువరించాలి అంటే కాంగ్రెస్తో కాదు బీఆర్ఎస్తోనే అవుతుంది అని బహుశా కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తున్నామేమో. అందుకే సిపిఎం కొంత బీఆర్ఎస్కు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తుందేమో అనిపిస్తుంది. సేమ్ కూననేని సాంబశివరావు ఆయన కూడా కాంగ్రెస్ మద్దతుగా ఆయన గెలిచింది, కూటమిలోనే గెలిచింది కదా. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఆయన ఓపెన్గా బయటకు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, జనం నమ్మే పరిస్థితులు లేరు, దీంతో పోతే మొత్తం జనాలంతా వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి అని ఆయన ఓపెన్గా మెల్లగా ఆయన మనసులో మాట అంతా కూడా బయట పెట్టేస్తున్నాడు. అంటే మెల్లగా కాంగ్రెస్ పార్టీ కూడా దూరం అవుతున్నాడేమో, సిపిఐ కూడా దూరం అవుతుందేమో. వీళ్ళందరూ సిపిఐ సిపిఎం వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఎప్పుడు కలవరు. వాళ్ళిద్దరు కలిసి కూడా పోటీ చేసిన దాఖలు చాలా తక్కువ. ఎప్పుడు విడివిడిగా పోటీ చేస్తుంటారు. సిపిఐ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటుంది. సిపిఎం ఏమో వాళ్ళ సిద్ధాంతము దాన్ని కట్టుబడి కొంచెం లైన్లో ఉండే ప్రయత్నం చేస్తుంటారు. సిపిఎం ఏమో రాజకీయాల కోసం అటు ఇటు ఈ పార్టీ ఆ పార్టీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ పార్టీలు హ్యాండ్ ఇచ్చే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. వాళ్ళు బీఆర్ఎస్ వైపు, వాళ్ళు బీజేపీ వాళ్ళకి మెయిన్ టార్గెట్. రాష్ట్రంలో బీజేపీని కొట్టే పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ పోతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని కొట్టాలి అనుకున్నప్పుడు ఇంకొక పార్టీ ఏం లేదు, నెక్స్ట్ బీఆర్ఎస్ మాత్రమే ఆప్షన్ కనిపిస్తుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇక దేశంలో చూసినప్పుడు దేశంలో పరిస్థితులు వేరు. దేశంలో ఇండియా కూటమి ఉన్నప్పుడు కొంచెం బలంగా కనిపించారు వీళ్ళు, బీజేపీని కొడతారేమో అన్నంత ఆవేశంగా కనిపించారు. బట్ ఇండియా మీన్స్ ఇండియా కూటమి INDIA ఇచ్చుకపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ వీళ్ళు మాత్రమే ఒకటైనారు. అసలు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో ఉన్నాయో కూడా తెలియదు. కాంగ్రెస్ ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్లో ఉన్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు నేను అందరినీ ప్రాంతీయ పార్టీలు టార్గెట్గా పాదయాత్రలు చేస్తానని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎనీవే కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో ఒక డిసిజన్ తీసుకోనికే టైం దగ్గర పడ్డదేమో. బహుశా వాళ్ళ స్టెప్స్ కూడా అందుకు అనుగుణంగా కనిపిస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ టార్గెట్గా కమ్యూనిస్ట్ పార్టీలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నాయో చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.